మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు దోశలు అయితే చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండాల్సిన టిఫిన్స్ అనమాట. కానీ ఈ రెండింటికి అయితే సపరేట్గా అయితే మనం పిండి నానబెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా అయితే ఇలా ఒక్క పిండిని అయితే రెడీ చేసుకున్నాము అని అంటే ఈజీగా కరకరలాడే దోశలు అలానే మంచి సాఫ్ట్ ఇడ్లీలు అయితే చేసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే మంచిగా అయితే ఒకే పిండితో అయితే ఇడ్లీలు దోశలు అయితే చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు దాకా నేను ఇక్కడ మినప్పప్పు తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మినుములు కూడా తీసుకోవచ్చు అనమాట. అదే పొట్టు తీసిన మినుములు కూడా తీసుకోవచ్చు. అయితే 1 కప్పు దాకా మినప్పప్పుకి 3 కప్పుల దాకా అయితే రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ అనేది ఇడ్లీ రైస్ అంటామండి మనం మామూలుగా. అదే లేదు అంటే ఉంపుడు బియ్యం అని కూడా అంటారనమాట. ఈ రైస్ అనేది కొద్దిగా నాని ఉంటుంది కాబట్టి మనకి ఇడ్లీలైనా దోశలైనా భలేగా వస్తాయండి. మెయిన్గా అయితే రేషియో అనేది ఇంపార్టెంట్. మినపప్పు మనం 1 కప్పు తీసుకుంటే ఇదైతే 3 కప్పులు తీసుకోవాలి రైస్. ఆ తర్వాత అయితే ఒక 1/2 కప్పు దాకా సగ్గు బియ్యం, కొద్దిగా మెంతులు వేసేసుకొని మంచిగా నానబెట్టుకోవాలన్నమాట. మినిమం 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 6 అవర్స్ తర్వాత అయితే మన పప్పు అయితే ఆటోమేటిక్గా 4 అవర్స్కే నానిపోతుంది కదా. ఇక్కడ నేను ఇంకా పప్పు తీసుకున్నాను కాబట్టి ఇంకా తొందరగానే నానిపోతుంది. ఆ తర్వాత ఇలా పప్పునైతే మంచిగా నీట్గా వాటర్ వేసుకొని ఇలా అయితే మనం సాఫ్ట్గా అయితే రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. రుబ్బుకున్న పిండిని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత అయితే మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా ఇలానే కొద్దిగా అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మనం ఇలా 6 అవర్స్ నానబెట్టామంటే మన రైస్ చాలా బాగా నానుతుంది అనమాట. ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే కొద్దిగా అయితే వేసుకుంటూ అయితే కొద్దిగా నీళ్ళని అయితే పోసుకుంటూ మనమైతే మరీ ఎక్కువ పల్చగా అయితే చేసుకోకూడదు, అలానే ఎక్కువ మందంగా కూడా చేసుకోకూడదండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందాకైతే మినపప్పునైతే రుబ్బేసి పెట్టుకున్నాం కదా, అందులోకి అయితే ఇది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టాను అనమాట రైస్. ఇంకా అవి మిక్సీ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న మినపప్పు ఈ రైస్ అంతా కలిపేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అయితే మనము మినిమం అయితే 6 to 8 అవర్స్ అయితే ఫర్మేట్ చేసుకోవాలండి. ఇలా ఫర్మేట్ చేయడం వల్లనే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా మన పిండి అయితే ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో. ఇంకొకటి మనం ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ అయితే రాదండి. అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటూనే మనమైతే రుబ్బేసుకొని అయితే ఇలా అయితే ఫర్మెంట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ కప్పులు అయితే మనకి పోపుల డబ్బా కప్పులు అండి. ఇందులో అయితే నేను ఇడ్లీలు వేస్తున్నాను. ఆల్రెడీ ఒక వరుస అయితే వేసేసాను. ఇది సెకండ్ టైం వేసేటప్పుడు నేను వీడియో తీసానండి. ఇలా అయితే చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం వేసుకున్న పిండిని అయితే ఒక 3/4 అయితే వేసుకోవాలండి. మరి పూర్తిగా వేయకూడదు. పూర్తిగా వేస్తే మళ్ళీ అది పొంగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని 3/4 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా 3/4 వేసేసుకొని మనము గ్యాస్ మీద అయితే స్టవ్ పెట్టేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే మంచిగా స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్లేట్లో సెట్ చేసుకొని పెట్టుకున్నామంటే మన ఈజీగా ఈవెన్గా అయితే కుక్ అవుతాయి. ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్నామనంటే మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా అంటే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత నైఫ్తో అయితే ఇలా డీమోల్ చేసుకున్నాము అని అంటే మన ఇడ్లీలు అయితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. పిల్లలకైతే మంచి కప్ కేక్ ఇడ్లీలు అని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. చూసారు కదా మంచి ఫ్లఫీగా కూడా వస్తాయన్నమాట. అంటే లోపల అంటే ఏదో మెత్తగా ఇది లేకుండా మంచిగా ఫ్లఫీగా అయితే వస్తాయన్నమాట. మన రవ్వతో పని లేకుండా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి. మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయని ఇంకొక 2 ఇడ్లీలు అయితే ఎక్కువగానే తిన్నారు. అంతలా బాగుంది. దీనికి కాంబినేషన్గా నేనైతే మంచిగా పల్లి టమాటో చట్నీ అయితే చేశాను. చాలా బాగుంది. నెక్స్ట్ దోశ వరకు అయితే పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా అయితే ఇలా పల్చగా పేపర్ దోశ లాగైతే వేసుకోవచ్చు అనమాట. ఈ పిండితో అయితే మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి. మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పల్చగా వస్తున్నాయి అన్నది. అంతే అండి, చాలా ఈజీగా ఇలాంటి పిండి ఒకటి చేసి పెట్టుకున్నాము అని అంటే మనకి ఈజీగా ఇడ్లీలు దోశలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్